హైదరాబాద్ హయత్ నగర్ లోని రావి నారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిసెల్లో ఉన్న 30 సిలిండర్లు పేలడంతో దాదాపు 400 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పివేశారు. దేవుడి పటాల ముందు వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించి సిలిండర్లు పేలాయని, అందుకే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ఆస్తి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపి బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. వెంటనే హయత్ నగర్ ఫైర్ స్టేషన్, ఎల్బీ నగర్ స్టేషన్ టర్నౌట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి అందుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడిసెలు కూడా ఉండొచ్చు 150-200 పైన కాలిపోయి ఉంటాయి. గుడిసెలు అంటుకొని ఉండటం వల్ల, పక్కన ఉండటం వల్ల ఆ 2 ఫైర్ వెహికల్తోనే ఆల్రెడీ దాదాపుగా పక్కన స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 3 ఫైర్ వెహికల్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఫైర్ వెహికల్ వచ్చింది, ఇంకో 2 ఫైర్ వెహికల్ వస్తున్నాయి. 4 వాటర్ ట్యాంకర్లు కూడా ఆల్రెడీ తెప్పిస్తున్నాము. దాంతో కంప్లీట్ గా అది కంట్రోల్ చేస్తాం. కారణం ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మనం ఏం ఆర్పే టైంలో ఉన్నాము. అది ఏదన్నా కరెంట్ అయితే లేదు, పవర్ అయితే లేదు. ఒకవేళ ఎవరన్నా వంట చేసుకుంటున్నారా లేదంటే దీపం అట్లా పెట్టిపోయారనేది ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత మీకు కంపల్సరీ నష్టం అనేది మనం కరెక్ట్ గా గుడిసెలు కాబట్టి కరెక్ట్ అంచనా వేయలేము. గుడిసెలు మాత్రం మేము తక్కువ అనుకున్నాం, ఒక 20-30 అనుకున్నాంలే, కానీ చిన్న గుడిసెలు ఉండటం వల్ల ఒక 200 హట్స్ కూడా కాలిపోయి ఉంటాయి. ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అంతకన్నా ఎక్కువ ఏమీ జరగలేదు. ఇప్పుడు అది దాదాపుగా వెహికల్ వస్తే ఒక 1 అవర్ లో 2 అవర్ లో కంట్రోల్ చేసేస్తాం. 450 ఇల్లు ఉండొచ్చు. మనం ఇప్పుడు అయితే మనం లెక్క పెట్టలేదు. అవి గుడిసెలు అనేది చిన్నవి ఉండటం వల్ల, పక్కన ఉండటం వల్ల మనము లెక్క అనేది కరెక్ట్ గా మనకు తెలియదు. వాళ్ళు అడిగాను, వేరే వాళ్ళని అడిగితే దాదాపు 7-8 వేల గుడిసెలు పైన ఉంటాయి సార్. అవన్నీ కలిపి దాంట్లో ఎన్ని కాలినాయి అనేది మనం ఇంకొక 1 అవర్ తర్వాత మేము కూడా చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతానికి 3 పనిచేస్తున్నాయి, ఇంకో 2 వస్తున్నాయి. వాటర్ ట్యాంకులు ఇంకో 4 వాటర్ ట్యాంకులు తెప్పిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఏదైతే సిలిండర్ పేలుడుకి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదంలో దీపం వల్లనే జరిగిందని చెప్తూ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా. సో ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ అంటే అసలు ఎందుకు జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఉందా? గుడిసెలన్నీ కూడా పని చేసుకుంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా. అయితే ఆ పనికి వెళ్ళేటువంటి సందర్భంలో ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఆ గుడిసెలో దేవుడి దగ్గర ఒక దీపాన్ని కూడా ముట్టించి ఆ దేవుడికి పూజ చేసిన తర్వాత పనికి వెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అది ప్లాస్టిక్ అలాగే టార్పాలిన్కి సంబంధించినటువంటి ఆ పరదాలు పట్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గుడిసెల పైన పైకప్పుగా కూడా వాడారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ గుడిసెలు వేసుకున్నటువంటి అందరూ కూడా. అయితే అదంతా కూడా ఆ వేడిమికి అలాగే పైన ఎండకి ఈ రెండింటికి కూడా ఎక్కువగా కరిగిపోయి అది కాలిపోయినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగానే అది కాలిపోయి ఈ నేపథ్యంలో ఫైర్ కూడా అటు సిలిండర్ కూడా అంటుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా సిలిండర్ పేరడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న గుడిసెలు అంటే ఒకదానికి ఒకటి ఆనుకొని ఆ గుడిసెలన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ చిన్న గుడిసెలన్నీ కూడా సుమారుగా 200 పైచిలుకు గుడిసెలు కూడా ఆ అగ్నికి ఆహుతి అయిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సుమారుగా 5 నుంచి 6 ఫైర్ వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఈ మంటలను అయితే పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు ప్రస్తుతానికైతే. అయితే అక్కడ ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాము, అలాగే ఎవరెవరికి ఎంత ఆస్తి నష్టం కలిగింది అనే దానిపైన కూడా నివేదికను సమర్పించి వాళ్ళకి చర్యలు అంటే వాళ్ళకి తగినటువంటి ఒక పరిహారం కూడా మేము ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటు ప్రభుత్వం ఇప్పటికే కొంత స్తబ్దత అయితే నెలకొంది అక్కడ పట్టాల గురించి, దాని గురించి కూడా. కానీ ఈ యొక్క సమ్మర్ లో ఈ వేడిమికి అక్కడ ఉన్నటువంటి ఈ సిలిండర్ను పేయడంతో సుమారుగా 2 నుంచి 300 గుడిసెలు కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎటకెలకు ప్రాణ నష్టం అయితే ఏమీ లేనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు, మిగతా పక్కన గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకొకటి
పెను ప్రమాదమే తప్పిందని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఆ గుడిసెలన్నింటికి కనుక కరెంటు సప్లై అంటే పవర్ సప్లై కనుక ఉంటే ఒకేసారి మొత్తం గుడిసెలన్నింటికి కూడా మంటలు అంటుకునేటువంటి ఛాన్స్ ఉండేది. సో పవర్ లేదు కాబట్టి కొంత ప్రమాదం అయితే తప్పిందని చెప్పి ప్రాణ నష్టం కూడా తప్పిందని చెప్పి అధికారులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే విజయ్, ప్రస్తుతం ఏదైతే గుడిసెలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే స్థానికులు ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ ఆల్టర్నేట్ గా ఏదైనా ఏర్పాటు చేశారు అధికారులు? అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? సౌమ్య, అంటే ఒక్కసారిగా గూడు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా బాధితులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక పని చేసుకుంటూ రోజువారీ కూలీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఏదో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్లి రాత్రి వచ్చి ఆ గుర్తులో పడుకునేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా సో పెద్దగా ఆస్తులు ఏమీ లేనటువంటి పేద నిరుపేద కుటుంబాలు వాళ్ళందరూ కూడా సో అయితే ఒక్కసారిగా వాళ్ళ గూడును కోల్పోవడం తోటి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఘోరంగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఆల్టర్నేటివ్ గా కొంత పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు వాళ్ళని తరలిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేకపోతే ఇతర ఖాళీగా ఉన్నటువంటి ఏదైనా భవనాల్లో కూడా వాళ్ళని షిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కొంత ఆ ల్యాండ్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత మిగతా వాళ్ళకు పట్టాలకు ఇతరత్ర పట్టాలు కానీ లేదా వాళ్ళ పేరు మీద ఆ ల్యాండ్ ని చేసేటువంటి అవకాశాలు ఏవైతే కనిపిస్తా ఉన్నాయి సమయం. మరి ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు, ప్రాణ నష్టం కానీ ఇతర నష్టం కానీ. కేవలం వాళ్ళ సామాన్లు ఇతరత్ర అంటే వాళ్ళ బట్టలు ఇతరత్ర సామాగ్రి కొంత వాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.